పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. 10వ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 దాకా 10వ తరగతి వార్షిక పరీక్షలు జరిగినాయి. సో దానికి సంబంధించి ఏదైతే ఉన్నదో 29/4/2026 నాడు పరీక్షా ఫలితాలు రిలీజ్ చేశారు. పరీక్షకు హాజరైన వాళ్ళలో 95.15% మంది పాస్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 5 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు పెట్టే కార్యక్రమం ఉంది. ఎస్ఎస్సి ఫలితాలను సంబంధించినటువంటి ఎన్సీఈఆర్టీ క్యాంపస్లో గోదావరి ఆడిటోరియంలో ప్రభుత్వ సలహాదారు కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ పివి శ్రీహరి కలిసి విడుదల చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. 10వ తరగతి ఉత్తీర్ణమైన విద్యార్థులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇందులో బాలికలకు సంబంధించి 100కు 96.26% పాస్ అయ్యారు. బాలురు 94.07% పాస్ అయ్యారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు మొత్తం 5,28,309 మంది హాజరయ్యారు. వాళ్ళల్లో 5,26,166 మంది పరీక్ష పాస్ అయ్యారు. పరీక్షలు హాజరైన వాళ్ళలో 4,97,312 మంది పాస్ అయినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఎగ్జామ్స్ రాసిన వారిలో 95.15% మంది విద్యార్థులు పాస్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. గత సంవత్సరం కంటే కూడా పర్సంటేజ్ పెరిగినట్టుగా చెప్తుంది. గత ఏడాది 92.78% వస్తే ఉత్తీర్ణత ఈ సంవత్సరం 95.15% పెరిగినట్టుగా చెప్తా ఉంది 10th బోర్డు. మార్చి నుంచి ఏప్రిల్ వరకు పరీక్షలు జరిగినాయి. ఇందులో 5,28,309 మంది 5,28,309 మంది నమోదు చేసుకుంటే వాళ్ళలో 5,26,166 మంది అటెండ్ అయ్యారు పరీక్షకి. అయితే ఇందులో 5,16,815 మంది రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటే 9,351 మంది ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులుగా మనకు అనిపిస్తుంది. పాస్ అయిన వారిలో 4,90,774 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉంటే 5,538 మంది ఫెయిల్ అయిన విద్యార్థులు ఈసారి పాస్ అయ్యారు. ఎస్ఎస్సి ఫలితాల్లో ములుగు జిల్లా 99.30%తో పర్ఫెక్ట్ ఫస్ట్ ర్యాంక్గా కనిపిస్తుంది. సో ఇక దాని తర్వాత హైదరాబాద్ 89.23% ఫలితాలను సాధించినట్టుగా అత్యల్ప రిజల్ట్గా కనిపెడతా ఉంది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 99.10% ఉత్తీర్ణ శాతం కనపడతా ఉంది. ఇక ప్రభుత్వ పాఠశాలలో 86.18%, జిల్లా పరిషత్ పాఠశాలలో 93.53% రిజల్ట్స్ పాస్ అయినట్టు కనపడుతుంది. మోడల్ స్కూల్స్లో 97.83%, కేజీబీవీలో 98% ఉత్తీర్ణ సాధించినట్టుగా, ప్రైవేటు పాఠశాలలో 95.81% ఉత్తీర్ణ సాధించినట్టుగా మనకు కనపడుతుంది. 6 ప్రైవేటు పాఠశాలలో 0 ఉత్తీర్ణ శాతం కనపడుతుంది. మొత్తం 75,731 పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించినట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది. వాటిలో 2,065 జిల్లా పరిషత్ పాఠశాలలు, 65 ప్రభుత్వ పాఠశాలలు, 83 మోడల్ స్కూల్స్, 290 కేజీబీవీలు 100% ఉత్తీర్ణత సాధించినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. ఇంకా మీడియా వారీగా చూస్తే ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు 95.86% పాస్ అయితే, తెలుగు మీడియం విద్యార్థులు 89.14% పాస్ అయ్యారు. ఉర్దూ మీడియం విద్యార్థులు 86.71% మంది పాస్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ 10th క్లాస్ రిజల్ట్స్లో గతంలో మాదిరిగా గ్రేడ్లు కాకుండా ఈసారి సబ్జెక్టుల వారీగా మార్కులు ఇచ్చారు. విద్యార్థుల సౌలభ్యం కోసం తొలిసారిగా వాట్సాప్లో ద్వారా కూడా ఫలితాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సరే కొద్దిగా అటు ఇటుగా ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 5 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు పెడుతున్నట్టుగా. సో ఇది పరిస్థితి. మే 14 వరకు ఫీజు కట్టుకోవచ్చు అడ్వాన్స్ సప్లిమెంటరీ వాళ్ళకి సంబంధించి. ఇది 10వ తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి. సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తా ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్.